చిత్తూరు జిల్లా పలమనేరు మున్సిపాలిటీ పరిధిలోని గంటా ఊరికి చెందిన భగవంత్, సన్నీ, సునీల్ అనే ముగ్గురు యువకులను గుర్తు తెలియని వ్యక్తులు కత్తితో పొడిచి పరారయ్యారు. క్షతగాత్రులు ప్రస్తుతం పలమనేరు ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. భగవంత్, సన్నీ పరిస్థితి విషమంగా ఉండడంతో ఇద్దరిని చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి రెఫర్ చేసినట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం పలమనేరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు దర్యాప్తులో తెలియాల్సి ఉంది. అందరూ వచ్చండి, బయట వచ్చండి, అందరూ బయట పక్కన రోడ్డే బస్ స్టాప్ ఉండదు చూడండి. బస్ స్టాప్ ముందర వచ్చేసి గొడవ చేసి మళ్ళీ ఆడ వీళ్ళ ఇంటికి ఆడ పోతా మళ్ళీ వీళ్ళ ఇంటికాడ సైకో మాత్రం సీసీ కెమెరా ఉందా వాళ్ళజీ ఆడుంది నా బెడ్ అవుట్ లో రోడ్లో పుట్టు మచ్చ ఆడుందా పుట్టు మచ్చ ఒక్క మచ్చ చాలు. వచ్చేసి ఇద్దరు వ్యక్తులు వచ్చేసి గంటావరం రోడ్ లో ఉంటే కత్తులతో పొడిచి ఒకడు ఇద్దరు వచ్చి కత్తులతో పొడిచి చేయండి. పొడిచే పని ఉండరా వదలరా. ఎంత అమానుషంగా వచ్చేసి ఎంత అమానుషంగా ఈరోజు ఇక్కడికి 5:50కి ఒక 3 పేషెంట్స్ అంటే మనకి కత్తిపోట్లు అని చెప్పారు. వాళ్ళు ఇక్కడికి క్యాజువాలిటీకి రావడం జరిగింది. మేము ఇమ్మీడియట్గా లోపలికి వెళ్ళి చూసే కొందరికి కత్తిపోట్లు మాదిరిగానే ఉన్నాయి. అక్కడ మన ప్రైమరీ ట్రీట్మెంట్ చేశాము. ఒక భవంత్ అనే అబ్బాయికి మాత్రం బ్యాక్ ఆఫ్ ద చెస్ట్లో డీప్గా స్టాబ్ ఇంజరీ మాదిరినే ఉంది. లోపలికి వెళ్ళేసి మా సర్జన్ గారు వచ్చారు. ఇక్కడికి వచ్చిన తర్వాత మేము అంతా ఎగ్జామిన్ చేసి సూచరింగ్ చేసి అతన్ని స్టెబిలైజ్ చేసి అతన్ని రెఫర్ చేశాము. ఇంకొక అతను సుధీర్ అతనికి ఫ్రంట్ అంటే కడుపు పైన ఒక కత్తిపోటు, తర్వాత వెనకాల బ్యాక్ ఆఫ్ ద చెస్ట్లో ఒక కత్తిపోటు ఉంది. ఆ కత్తిపోట్లు కూడా కొంచెం డీప్గా ఉండడం వలన సూచరింగ్ వేసి స్టెబిలైజ్ చేసి మానిటర్ చేసి వాళ్ళని అతన్ని కూడా చిత్తూరుకి రెఫర్ చేయడం జరిగింది ఫర్ సిటీ స్కాన్. కానీ తర్వాత వచ్చి ఇంట్రాబ్డామినల్ ఏమైనా ఇంజురీస్ ఉంటే దాన్ని కనుక్కునే దానివల్ల మనము వాళ్ళని రెఫర్ చేయడం జరిగింది. ఇంకొక అబ్బాయి సునీల్ అనే అబ్బాయికి బ్యాక్ ఆఫ్ ద చెస్ట్లోనే ఒక ఇంజురీ ఉంది. ఆ ఇంజురీ కూడా కొంచెము బ్లీడ్ అవుతుంది, కానీ అది కూడా సూచరిస్తే ఆ అబ్బాయి మాత్రం స్టేబుల్గా ఉన్నాడు కాబట్టి ఇక్కడే అడ్మిట్ చేసుకున్నాము. తర్వాత వాళ్ళు చెప్పడం అయితే గంటావూరు దగ్గర ఎవరో వెనక నుంచి వచ్చి పొడిచారు అని చెప్పారు. దాని తర్వాత పోలీసులు ఇన్వెస్ట్ చేసి నిజానిజాలు తెలుసుకోవాల్సిందిగా మేము కూడా కోరుకుంటున్నాం. పల్మేరు పట్టణంలో టీపీఆర్ జోన్ అని జౌలి స్ట్రీట్లో ఉంటుంది. ఆడ వాంటెడ్గా ఇద్దరు వచ్చి షాప్లో పోయేసి ఆ ప్యాంట్ ఎంత ఈ షర్ట్ ఎంత వాంటెడ్గానే వాళ్ళనే గలాటా చేయాలని ఉద్దేశంతోనే ఆడ గలాటా చేసుకున్నారు. అతని ముందు దౌర్జన్యంగా పుట్టేకపోయినాడు. వీళ్ళు ఆ నుంచి తప్పించుకొని గంటావరం రోడ్లోకి వచ్చేసినారు. వాళ్ళ కాడి నుంచి ఆడే కత్తులు ఎత్తుకొని వచ్చేసినారు. ఇంటికాడికి వచ్చినప్పుడు ఆడిద్దరు వచ్చి
భవంత్ అనే అబ్బాయిని, మళ్ళా సన్నీ అనే అబ్బాయిని, సునీల్ అనే అబ్బాయిని ముగ్గురిని కత్తితో పొడిచేసి వాళ్ళు అట్లే చిత్తూరుకి వేసుకపోయిపోయినారని. వాళ్ళు ఎవరు ఇంకా తెలియలే. పోలీసు వాళ్ళకి ఇంటిమేషన్ ఇచ్చినాము, వాళ్ళు కూడా వచ్చి చూడాలి. అందరికీ అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో. డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ, మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం. డాక్టర్ ఎన్ శ్రీవిద్య, సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్. డాక్టర్ బి మనోభిరామ్, సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్. డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ, సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్. క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం. మహిళలకు సిబిపి, కంప్లీట్ బ్లడ్ పిక్చర్, చెస్ట్ ఎక్స్రే, అల్ట్రాసౌండ్, అబ్డామిన్ అండ్ పెల్విస్, మమోగ్రామ్, పాప్ స్మియర్, CA-125 క్యాన్సర్ యాంటీజెన్ టెస్ట్, క్యాన్సర్ స్పెషలిస్ట్, గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్. పురుషులకు సిబిపి, కంప్లీట్ బ్లడ్ పిక్చర్, చెస్ట్ ఎక్స్రే, అల్ట్రాసౌండ్, అబ్డామిన్ అండ్ పెల్విస్, PSA పోస్ట్రేట్ స్పెసిఫిక్ యాంటీజెన్ టెస్ట్, క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్. ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే 3వ తేదీ వరకు మాత్రమే. సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్, ఫస్ట్ ఫ్లోర్, B3. అపాయింట్మెంట్ కొరకు 9640100555. 24 గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు 9037104108.